ఆకాశమే హద్దు కథ. రచన పల్లా దీపిక. కథాపఠనం మలవరపు సీతారాం కుమారం. అప్పుడే వర్షం కురిసి వెలిసింది. ఒక 10 సంవత్సరాల అమ్మాయి తన ఇంటి మేడ మీద నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తోంది. అంతలో ఆకాశంలో విహరిస్తున్న ఒక విమానం ఆమె కంట పడింది. దాన్ని ఆసక్తిగా చూసింది. చూస్తూ అనుకుంది, ఏదో ఒకరోజు నేను కూడా ఆకాశంలో ఎగురుతాను అని. ఆ తర్వాత తన 15 సంవత్సరాల అన్నతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు, నేను కూడా పెద్దయ్యాక పైలట్ అవుతాను అని చెప్పింది. దానికి ఆ అబ్బాయి నవ్వుతూ, అమ్మాయిలు ఎవరైనా పైలట్ అవుతారా అని అన్నాడు. అక్కడే ఉన్న ఆర్మీ ఆఫీసర్ అయిన వాళ్ళ నాన్న, ఏం అమ్మాయిలు పైలట్ అవ్వకూడదా? ఏరోప్లేన్ ఎవరు నడిపినా పైలట్ అనే అంటారు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అని అన్నాడు. అంతేకాదు, పైలట్ అవ్వాలి అంటే నువ్వు కష్టపడి సాధించాలి, అంతకంటే ముందు నువ్వు చదువుకోవాలి మా చిన్న పైలట్ అని అన్నాడు. సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ చిన్నారి కల మాత్రం మారలేదు. ఈలోపు చుట్టూ ఉన్నవారి నుంచి రకరకాల కామెంట్లు విన్నది. ఎలాంటివి అంటే, అమ్మాయిలు ఫైటర్లు పైలట్లు అవుతారా ఏంటి? అయినా ఈ పైలట్ ఉద్యోగం పురుషులకే కఠినమైన పని, మరి మహిళలకు అవసరమా అని అనేవారు. సమాజమే కాదు, తన బంధువులు, ఆఖరికి తన స్నేహితులు కూడా తను ఎంపిక చేసుకున్న మార్గాన్ని చూసి నవ్వేవారు. ఇదంతా చూసిన అమ్మాయి ఒకరోజు నిరుత్సాహంతో తండ్రితో, బహుశా వాళ్ళు చెప్పింది నిజమేనేమో నాన్న, నేను ఒక సులభమైన కెరీర్ ఎంచుకోవాల్సింది అని చెప్పింది. దానికి వాళ్ళ తండ్రి తన కూతురి చేతిలో ఒక చిన్న విమానం ఆట బొమ్మ పెట్టి, విమానం ఎగరడానికి గాలిని అనుమతి అడుగుతుందా? లేదు, అది నేరుగా ఆకాశంలోకి దూసుకుపోతుంది. అలానే నీ కలలను నెరవేర్చుకోవడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు అని అన్నాడు. ఆ మాటలు ఆమెకు నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. కష్టపడి ఇష్టపడి చదివింది. 1996లో భారత వైమానిక దళంలో మొదటి మహిళగా చోటు సంపాదించుకుంది. ధైర్యంగా శిక్షణ పొందింది. ఆమె ఎవరో కాదు, గుంజన్ సక్సేనా. వైమానిక దళంలో మొదటి మహిళ కావడం వల్ల అక్కడ కూడా ఎన్నో అవమానాలను భరించింది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరూ తనని ఎంకరేజ్ చేసేవారు కాదు. అమ్మాయికి సెల్యూట్ చేస్తే వారి గౌరవం తగ్గుతుందేమో అని ఎదురుపడినా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయేవారు. ఎంత ఆనందంగా అక్కడికి వెళ్ళిందో అంతే బాధతో తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో, నేను ఇక వెళ్ళను అక్కడికి, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పింది. అది విన్న వాళ్ళ నాన్న, నువ్వు అందరిలాగే ఆలోచిస్తున్నావు, అందరు అమ్మాయిలు ఇవి చేయాలి అది చేయకూడదు అని చెప్తున్నా కూడా నేను నిన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ నిన్ను నమ్మి నువ్వు కన్న కల సాధించాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు వెళ్ళను అని అంటున్నావు. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే అది నువ్వు మాత్రమే కాదు, నేను కూడా ఓడిపోయినట్లే అని చెప్పాడు. అది విని గుంజన్ ఆలోచనలో పడింది. తండ్రి మాటల వల్ల కలిగిన ప్రేరణతో గుంజన్ మళ్లీ వైమానిక దళంలోకి వెళ్ళింది. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో పాల్గొంది. శత్రు ప్రదేశంలోకి తన హెలికాప్టర్ నడిపి గాయపడిన జవాన్లను ఎంతోమందిని కాపాడింది. ఈ సేవలకు గాను శౌర్య చక్ర అందుకున్న తొలి మహిళగా నిలిచింది. 1996 నుంచి 2004 అంటే 8 సంవత్సరాలు పైలట్గా పనిచేసింది. అప్పట్లో మహిళలకు శాశ్వత కమిషన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆమె కెరియర్ అక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఆమె కిరణ్ నిర్వాణ్తో కలిసి ఒక పుస్తకం రాసింది. అదే ది కార్గిల్ గర్ల్. పెంగ్విన్ పబ్లిషర్స్ ద్వారా విడుదలైంది. ఆమె తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా భవిష్యత్తులో మరెందరో మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచింది. అలాగే యువతులు కొన్ని రంగాలకే పరిమితం అన్నవారికి పట్టుదల, శ్రమ మరియు తన తండ్రిలాగా ప్రోత్సహించే ఒక వ్యక్తి ఉంటే ఏ రంగంలో అయినా రాణించగలరు అని నిరూపించింది. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.